ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. అమరావతిలోని సిఐడి కార్యాలయానికి చేరుకుని స్వయంగా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నారా లోకేష్ పేరును A14గా ఎఫ్ఐఆర్లో సిఐడి పొందుపరిచింది. దీంతో ఇటీవల హైకోర్టు ఆదేశాలతో ఢిల్లీ వెళ్లిన సిఐడి అధికారులు లోకేష్కు సెక్షన్ 41A కింద నోటీసులు అందించారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై లోకేష్ను సిఐడి ప్రశ్నిస్తుంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు ముందే తెలుసా అని సిఐడి అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. 3 సార్లు అలైన్మెంట్ మార్చడంలో భాగం పంచుకుంటున్నారని, హెరిటేజ్కు లబ్ధి చేకూరేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారని సిఐడి అడిగినట్లుగా తెలుస్తోంది. హెరిటేజ్ సంస్థ అక్కడే ఎందుకు భూములు కొనుగోలు చేసిందని ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇక సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. అమరావతిలోని సిఐడి కార్యాలయానికి చేరుకుని స్వయంగా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నారా లోకేష్ పేరును A14గా ఎఫ్ఐఆర్లో సిఐడి పొందుపరిచింది. దీంతో ఇటీవల హైకోర్టు ఆదేశాలతో ఢిల్లీ వెళ్లిన సిఐడి అధికారులు లోకేష్కు సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై లోకేష్ను సిఐడి ప్రశ్నిస్తుంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు ముందే తెలుసా అని సిఐడి అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. 3 సార్లు అలైన్మెంట్ మార్చడంలో భాగం పంచుకున్నారని, హెరిటేజ్కి లబ్ధి చేకూరేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారని సిఐడి అడిగినట్లుగా తెలుస్తోంది. హెరిటేజ్ సంస్థ అక్కడే ఎందుకు భూములు కొనుగోలు చేసిందని ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇక సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఏపీ సిఐడి అధికారులు లోకేష్ను విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్. లోకేష్ కి సంబంధించిన విచారణ సిట్ కార్యాలయంలో కొనసాగుతుంది. గత 2 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. అడిషనల్ ఎస్పీ రామరాజు ఆధ్వర్యంలోని సిఐడి అధికారుల బృందం ప్రస్తుతం లోకేష్ ను ప్రశ్నిస్తూ ఉంది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని A14 నిందితుడిగా లోకేష్ ఉన్నారు. ఇందుకు సంబంధించిన లోకేష్ ను సిఐడి అధికారులు పలు ప్రశ్నలతో కూడిన సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ మార్చిన తర్వాత హెరిటేజ్ కి సంబంధించిన భూములు లబ్ధి చేకూరేలాగా మీరు ఎంతవరకు ఇందులోని పాత్ర ఉంది అనే దానిపై కూడా ప్రశ్నలను కొన్ని సిఐడి అధికారులు సిద్ధం చేసి లోకేష్ వద్ద నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రధానంగా కంతేరు ప్రాంతంలోని మొత్తం 9 ఎకరాల హెరిటేజ్ భూములకు సంబంధించి లబ్ధి చేకూర్చేలాగా ఈ అలాట్మెంట్ చేంజ్ చేశారు అనేది మాత్రం ప్రధానంగా సిఐడి అభియోగాలు మోపడం జరిగింది. ఏదైతే మొత్తం 3 సార్లు ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన అలాట్మెంట్ మార్పులు వెనకాల మీ పాత్ర ఎంతవరకు ఉంది? ఇందులోని అలాట్మెంట్ మార్పులు అంటే 3వ అలాట్మెంట్ మార్చిన తర్వాత మీ భూములు పక్కన నుంచి కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోని ఆ భూములు హెరిటేజ్ సంబంధించిన భూములు ఎప్పుడు కొన్నారు, ఆ భూములు ఎంత పెట్టి కొన్నారు, అలాట్మెంట్ మార్చిన తర్వాత కొన్నారా, మార్చుకుంటే ముందు కొన్నారా అనే దానిపై కూడా లోకేష్ నుంచి కూడా సమాధానాలను సిఐడి అధికారుల బృందం సేకరిస్తూ ఉంది. అయితే దీంతో పాటు హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూర్చేలాగా అలాట్మెంట్ ఎందుకు మార్చారు అనే దానిపై కూడా
సిఐడి అధికారులు లోకేష్ నుంచి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకా దాంతో పాటు 2014 జూలై 30న జరిగిన హెరిటేజ్ బోర్డు సమావేశంలోని భూముల కొనుగోలుపై తీర్మానం చేశారా లేదా అనేది కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు లింగంవేణి రమేష్ కు మీకు ఉన్న సంబంధం ఏమిటి అంటే, ప్రస్తుతం లోకేష్ ఉంటున్న నివాసం కూడా లింగంవేణి రమేష్ కి సంబంధించిన నివాసంలో వీళ్ళు రెంట్కి ఉంటున్నారు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబుతో పాటు లోకేష్ చెప్తున్న నేపథ్యంలోని లింగంనేనికి అట్లాగే లోకేష్ కి సంబంధం ఏంటి అనేది కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎందుకంటే హెరిటేజ్ భూములే కాకుండా లింగంనేని రమేష్ కి సంబంధించిన భూములు కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అలాట్మెంట్ లోనే లబ్ధి చేకూరేలాగా ఉన్నాయి అనేది మాత్రం ప్రధానంగా సిఐడి అభియోగాలు మోపుతున్న నేపథ్యంలో దీనిపై కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఇంకా దాంతోపాటు మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పరిసరాల్లోని భూములు ఎందుకు కొనుగోలు చేశారు, దాంతోపాటు చంద్రబాబు నుంచి రింగ్ రోడ్ అలాట్మెంట్ మార్పు సమాచారం మీకు తెలిసిందే. ఎందుకంటే ఈ భూములు మంగళగిరి, తాడేపల్లి ఈ ప్రాంతంలో కూడా హెరిటేజ్ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసింది అనేది మాత్రం కొంత సమాచారాలకు సంబంధించిన సాక్ష్యాలను కూడా సిఐడి సేకరించింది. ఈ నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు, లోకేష్ వద్ద నుంచి కూడా సిఐడి అధికారుల బృందం సమాచారం సేకరిస్తుంది. ప్రధానంగా ఈ అలాట్మెంట్ మొత్తం 3 సార్లు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన డిజైన్ అలాట్మెంట్ మార్చిన నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇందుకు సంబంధించిన భూముల అలాట్మెంట్ మొత్తం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది దానిపై కూడా పూర్తి సమాచారాన్ని ఇప్పుడు లోకేష్ నుంచి సిఐడి అధికారుల బృందం సేకరిస్తుంది. మొత్తం 10 ప్రశ్నలతో కూడిన లిస్టును కూడా రెడీ చేసుకుని ఇందుకు సంబంధించిన జవాబులను లోకేష్ నుంచి కూడా సేకరిస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా సిఐడి అధికారుల బృందం లోకేష్ ను విచారించబోతుంది. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా లంచ్ బ్రేక్ ఇస్తారు. ఆ తర్వాత మరోసారి విచారణను కొనసాగిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే సిఐడి తొలిసారి అంటే గత వారంలోనే లోకేష్ ను ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనే A14 నిందితుడిగా చేర్చింది. ఆ తర్వాత లోకేష్ దీనిపై ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు లోకేష్ కి సంబంధించిన బెయిల్ డిస్మిస్ చేసి 41A CRPC నోటీసులు ఇచ్చి లోకేష్ ను విచారించాలి. ఇందుకు సంబంధించిన సమాచారానితో పాటు సిఐడి అధికారుల విచారణకు పూర్తిగా లోకేష్ సహకరించడానికి మొదట హైకోర్టు ఆదేశాలు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న లోకేష్ కు నేరుగా సిఐడి అధికార బృందం వెళ్లి CRPC నోటీసులు ఇచ్చి ఈ నెల 4వ తారీఖున విచారణకు హాజరు కావాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీనిపై సవాల్ చేస్తూ లోకేష్ హైకోర్టుకు వెళ్లారు. ప్రధానంగా కొన్ని అభ్యంతరాలు ఏదైతే ఉందో నోటీసుల్లోని హెరిటేజ్ భూములకి సంబంధించిన పత్రాలు కూడా విచారణకు తీసుకురావాలనేది మాత్రం సిఐడి అధికారుల బృందం నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలోనే హైకోర్టు ఈ నెల 10వ తారీఖున ఖచ్చితంగా లోకేష్ హాజరవ్వాలి. ఉదయం 10 నుంచి 5 గంటల వరకు హాజరవ్వాలి. దాంతో పాటు హెరిటేజ్ సంబంధించిన భూముల అంశాలను కూడా సిఐడి అధికారులకు సమాచారం ఇవ్వాలి అనేది మాత్రం చెప్పిన నేపథ్యంలోని ఉదయం 10 గంటల ప్రాంతంలోని కుంచనపల్లిలో ఉన్న సిట్ కార్యాలయంలో సిఐడి అధికారుల బృందం రామరాజు ఆధ్వర్యంలోని బృందం ప్రస్తుతం లోకేష్ ను విచారిస్తుంది. మొత్తం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ లోకేష్ ఈ రోజు పూర్తిగా సిఐడి అధికారులకు సహకరించకపోతే కనుక, అనుకున్న రీతిలోని విచారణ జరగకపోతే, ఇంకా ప్రశ్నలు ఇంకా పెండింగ్ లో ఉంటే మాత్రం మరోసారి హైకోర్టును సిఐడి అధికారుల బృందం ఆశ్రయించే అవకాశాలు కనబడుతున్నాయి. మరోసారి లోకేష్ ను విచారిస్తానికి అనుమతి కోరే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క ఈ నెల 12వ తారీఖు వరకు కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని లోకేష్ ను అరెస్ట్ చేయకూడదు అని మాత్రం హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు విచారించిన తర్వాత సిఐడి అధికారుల స్టెప్ ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం చూడాల్సింది. మరోపక్క నారాయణ కుటుంబ సభ్యులను కూడా ఈ కేసులోని చేర్చిన నేపథ్యంలో నారాయణ సంబంధించిన అల్లుడు కూడా రేపు సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని కూడా CRPC నోటీసులను సిఐడి అధికారులు ఇచ్చారు. ఆయన ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించారు. ఓవరాల్ గా పూర్తి స్థాయిలో విచారణను ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని చాలా వేగవంతం చేసిన సిఐడి అధికారుల బృందం ఈ నేపథ్యంలోని ప్రస్తుతం సిట్ కార్యాలయంలోని సిఐడి అధికారులు లోకేష్ ను విచారిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం. ఓకే, రైట్. థ్యాంక్ యూ గాలిబ్.